నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. యనమల వారి ఆహ్వానం మే 12వ తేదీ మంగళవారం ఉదయం 9:15 తేటగుంట క్యాంప్ కార్యాలయంలో విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ఠ మహోత్సవానికి విచ్చేయండి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ జరిగే ఈ ఆధ్యాత్మిక వైభవోత్సవానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. ఇట్లు యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జన్మదిన వేడుకలు కాకినాడ జిల్లా తేటగుంటలో ఘనంగా జరిగాయి. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతనీడి అబ్బాయి కేక్ కట్ చేశారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాన్యశ్రీ యనమల రామకృష్ణుడు 74 వసంతాలు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభవేళ ఆ బాలగోపాలం యనమల జన్మదిన వేడుకల జోష్లో మునిగిపోయారు. పెద్దయిన జన్మదిన పండుగ వాతావరణంలో తుని మండలం తేటగుంటలో అట్టహాసంగా జరిగింది. తేటగుంట పంచాయతీ నాయకులు అందరూ హ్యాపీగా యనమల బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు, పంచాయతీ టీడీపీ నేతలు గజ్జి రాంబాబు, పప్పు నవీన్ ఆధ్వర్యంలో దైవారాధన, వస్త్రదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరు వెంకటేష్, యనమల లక్ష్మణరావు తదితరులు యనమల బర్త్డే వేడుకలకు హాజరయ్యారు. తొలుత శివాలయం వద్ద కూటమి శ్రేణులు విశేష పూజలు గావించిన కూటమి నేతల, కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య బర్త్డే కేక్ కట్ చేసి యనమలకు బర్త్డే విషెస్ తెలిపారు. అనంతరం పంచాయతీ శ్రేణులతో కలిసి యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలగా శ్రీను, లాయర్ కృష్ణ, పప్పు నాగేశ్వరరావు, కోన కన్నారావు, కొల్లి సత్యనారాయణ, చామంతి సత్యబాబు, గట్టా శివ, పప్పు వీరబాబు, కొల్లు వెంకటేష్, కటారి శివ, పొలమరిశెట్టి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. తేటగుంట గ్రామంలో తేటగుంట పంచాయతీ మొత్తం అందరు నాయకులు కలిపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరూ కలిసి మరి మనందరి అభిమాన నాయకులు, పెద్దలు, గురువర్యులు, మీ అందరి అభిమాన నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడి గారికి మరి రేపు అనగా 12వ తేదీన పుట్టినరోజు, అంటే 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో మరి నియోజకవర్గంలో కల్లా మొట్టమొదటిగా ఈ తేటగుంట గ్రామాల్లో శివాలయం ప్రాంగణంలో శివాలయంలో పూజలు జరపడమే కాకుండా మరి దివ్యాంగులకు అలాగే నిరుపేద మహిళలకు సుమారు 300 చీరలు, అలాగే అందరికీ వచ్చిన వారందరికీ కూడా అలాగే సుమారు ఒక 400 నుంచి 500 మందికి భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వృద్ధులు, మహిళలు, నిరుపేదలు, అందరూ కూడా దివ్యాంగులు అందరూ కూడా ఎంతో చక్కగా ఇక్కడికి వచ్చి మరి యనమల రామకృష్ణుడి గారు పుట్టినరోజు సందర్భంగా, రేపు జరగబోయే పుట్టినరోజు సందర్భంగా ఈవేళ అడ్వాన్స్గా ఈ రోజునే ఈ శివాలయంలో ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషకరం. అలాగే నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల దేవాలయాల్లో కూడా ఈరోజు రేపు కూడా పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గం అంతా మొత్తం కూటమి నాయకులు, కార్యకర్తలు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. మరి దీనికి గాను ఈ శివాలయంలో ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసి ఇంకా మరిన్ని పుట్టినరోజులు ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరి ఇక్కడ పూజలు కూడా చేయించడం జరిగింది. మరి మా కూటమి కార్యకర్తలు, అభిమానులు, మేమందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇంకా 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 మరిన్ని పుట్టినరోజులు ఇలాగే మా అందరి మధ్యన జరుపుకోవాలని, మరి అలాగే రేపు అక్కడ తేటగుంట ప్రాంగణంలో యనమల గార్డెన్స్లో విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్ఠ కూడా రేపు జరుగుతుంది ఉదయం 9 గంటలకి. ఎందువల్లంటే ఈ నియోజకవర్గం బాగుండాలి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా బాగుండాలి. అలాగే ఎవరైతే కార్యాలయానికి వస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆ విష్ణుమూర్తి, ఆ భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలన్న ఉద్దేశంతో రేపు అక్కడ విగ్రహ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. మరి దానికి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలని, అభిమానుల్ని, నాయకుల్ని, పెద్దలను అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. డిపార్ట్మెంట్ వారిని అందరినీ కూడా రేపు కూడా ఈ తేటగుంట నాయకులతో పాటు వివిధ గ్రామాల నాయకులందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి విష్ణుమూర్తి ఆశీస్సులు తీసుకుని వెళ్తారని కోరుకుంటూ ప్రత్యేకంగా మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మరీ ముఖ్యంగా
యనమల రామకృష్ణుడి గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చేసినటువంటి కార్యక్రమానికి ఈ తేటగుంటలో ఉన్నటువంటి నాయకులు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకులకు కూటమి ప్రభుత్వం తరపున, యనమల రామకృష్ణుడి గారి తరపున, విష్ణుమూర్తి తరపున, ఈ శివుడి తరపున ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు మన తేటగుంట పంచాయతీలో మన శివాలయం వద్ద సుమారు ఒక 400 మందికి భోజనాలు, 300 మందికి చీరలు పంచడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే మా యనమల రామకృష్ణుడు గారైన మా గురువర్యులైన ఆయన పుట్టినరోజు సందర్భంగా, అలాగే ఆయన 74వ సంవత్సరం నుంచి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది తేటగుంట పంచాయతీ నాయకులు అందరూ కలిసి. అదేవిధంగా ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రత్యేకమైన పూజలు చేస్తూ, అలాగే మన కూటమి నాయకులందరూ దీనికి పాల్గొని చాలా ఘన విజయం చేశారు. చాలా సంతోషంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. రేపు 12వ తారీఖునే మా గురువుగారు యనమల రామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా తేటగుంట శివాలయంలో మా తేటగుంట కూటమి నాయకులు అందరూ కలిపి ఆయన పేరు మీద అన్నదానం, చీరల పంపిణీ ఈ తేటగుంట శివాలయంలో చేయడం జరిగిందండి. ఆయన ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయనకి దేవుడు మరింత ఆరోగ్యం ఇచ్చి మాకందరికీ ఆయన ఒక గురువుగా ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఆయన ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మేము శివుడిని కోరుకుంటున్నామండి. హ్యాపీ బర్త్డే గురుగారు.